జనరల్గా ఐపీఎల్ లాంటి స్టేజ్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ అంటే ఎంత అపురూపంగా ఉంటుంది. మనం పడిన ఎన్నో కష్టాలకు సమాధానం అదే అని బ్యాటర్లంతా భావిస్తారు. అలాంటిది 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడేస్తూ సంచలనం సృష్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లాంటి వాడికి ఇంకా అది ప్రత్యేకం కదా. అంత చిన్న ఏజ్లో హాఫ్ సెంచరీ కొట్టడం అంటే. కానీ నిన్న గుజరాత్ మీద 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్లో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టినా కూడా కనీసం బ్యాట్ కూడా ఎత్తలేదు సూర్యవంశీ. జస్ట్ బ్యాట్తో తన వీప్ మీద ఉన్న తన పేరుని చూపిస్తూ జైస్వాల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు అంతే. అదేంటి బుడ్డోడు కనీసం హాఫ్ సెంచరీ కొట్టి బ్యాట్ కూడా ఎత్తలేదు అనుకున్నారు అంతా. కానీ తన మనసులో ఉన్నదేంటో తెలుసా, ఈరోజు సెంచరీ కొట్టాకనే బ్యాట్ ఎత్తాలి అని. ఎందుకంటే సరిగ్గా 10 రోజుల క్రితం తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సూర్యవంశీ ఆ మ్యాచ్లో 34 పరుగులకి అవుట్ అయి నిరాశపడ్డాడు. అవుట్ అయి వెళ్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అందుకే ఈసారి టార్గెట్ హాఫ్ సెంచరీ అస్సలు కాదు, కొడితే ఏను కుంభస్థలమే బద్దలు కొట్టాలి, ఖచ్చితంగా సెంచరీ కొట్టాలనే తన ఉడుకు రక్తం సాక్షిగా హాఫ్ సెంచరీ తర్వాత 10 నిమిషాల్లో పెను విధ్వంసం సృష్టించాడు. 17 బాల్స్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ బాధేశాడు. అప్పుడు ఎత్తాడండి బ్యాటు. తన గురువు రాహుల్ ద్రావిడ్కి బ్యాట్తోనే ఓ సెల్యూట్ కొట్టి తను వచ్చానని, తన పేరు వైభవ్ సూర్యవంశీ అని ఘనంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు వైభవ్ సూర్యవంశీ.